ఇప్పుడు దేశమంతా అన్నామలై పేరు మారుమోగుతోంది. ఐపీఎస్ ఉద్యోగానికి గుడ్ బై కొట్టి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై తమిళనాడులో చేస్తున్న హల్చల్ అంతా ఇంతా కాదు. తమిళనాడులో బీజేపీని ఒక స్వతంత్ర పార్టీగా నిలబెట్టిన ఘనత అన్నామలైదే. ఇంతకీ అన్నామలై కృషి ఫలిస్తుందా? తమిళనాట బీజేపీ జెండా ఎగురుతుందా? అన్నామలై రాజకీయాల్లోకి రావాలనుకునే సమయానికి తమిళనాట రాజకీయ శూన్యత ఉంది. అంతేకాదు కొన్ని దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలను శాసించిన కరుణానిధి, జయలలిత ఇద్దరూ భౌతికంగా లేరు. దీంతో ద్రవిడ రాజకీయాలను శాసించే నాయకుల కొరత ఏర్పడింది. ఈ దశలో తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకొచ్చిన ఎంకే స్టాలిన్ డీఎంకే పగ్గాలు చేపట్టారు. మరోవైపు అన్నా డీఎంకే గ్రూపుల మయంగా మారింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ముఠాలుగా అన్నా డీఎంకే చీలిపోయింది. జనతా పార్టీ పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదు. తమిళనాట బీజేపీకి పెద్ద దిక్కు అంటూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో 2021 జూలైలో అన్నామలై బీజేపీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టారు. అన్నామలై పగ్గాలు చేపట్టిన తరువాత తమిళనాడు బీజేపీలో జోష్ పెరిగింది. తమిళనాట కొన్ని దశాబ్దాలుగా ఏదో ఒక ద్రవిడ పార్టీకి జూనియర్ పార్ట్నర్గా ఉన్న బీజేపీని ఒక స్వతంత్ర రాజకీయ పార్టీగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి అన్నామలై తీసుకువెళ్లారు. ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టారు అన్నామలై. మరోవైపు ఎన్ మక్కల్ పేరుతో తమిళనాడులో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. దీంతో తమిళనాట సామాన్య ప్రజలకు అన్నామలై బాగా దగ్గరయ్యారు. కాగా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి అన్నామలై పోటీ చేశారు. కోయంబత్తూరును అన్నామలై ఎంపిక చేసుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. 1999 ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేసిన సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. దీంతో కోయంబత్తూరులో బీజేపీకి క్యాడర్ బలం పెరిగింది. మరోవైపు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో గౌండర్ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. అన్నామలై కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో గౌండర్ సామాజిక వర్గం తనకు మద్దతుగా నిలుస్తుందని అన్నామలై భావిస్తున్నారు.
ఇప్పటి వరకు తమిళనాడు చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఒంటరి పోరు చేసింది లేదు. ఒకసారి డీఎంకేతో, మరోసారి అన్నా డీఎంకేతో జట్టు కట్టి పోటీ చేసి 1-2 సీట్లు తెచ్చుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ కనీసం ఒక సీటు గెలుచుకున్నా అది నిస్సందేహంగా అన్నామలై ఘనత కిందకే వస్తుంది. తమిళనాడు రాజకీయ చరిత్రలో అన్నామలై సరికొత్త రికార్డు సృష్టించినట్లే భావించాల్సి ఉంటుంది. ఏమైనా ప్రస్తుతం యావత్ దక్షిణాది తమిళనాడు వైపు ఆసక్తిగా చూస్తోంది. అన్నామలై రాజకీయ భవిష్యత్తును తమిళనాడు ఫలితాలు నిర్దేశించనున్నాయి.